అమెరికా ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలకు రంగం సిద్ధమవుతోంది. ఏం జరుగుతోంది, ఏం జరగబోతుందని ప్రతి పరిణామాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. శాంతి చర్చల వేళ ఇరాన్కు 2, అమెరికాకు 2 కండిషన్స్ పెడితే ఇరాన్ కూడా 10 పాయింట్లను ముందు పెడుతోంది. ఇందులో ఆస్తుల వ్యవహారం కీలకంగా మారింది. ఫ్రీజ్ చేసిన తమ ఆస్తుల్ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇంతకీ స్తంభింపజేసిన ఆస్తుల విలువ ఎంత? అవి ఎక్కడెక్కడున్నాయి? అసలు ఫ్రీజింగ్ ఎక్కడ మొదలైంది? ఎందుకు? రెండో దఫా చర్చలకు యుఎస్ ఇరాన్ సిద్ధం. శాంతి చర్చల వేళ కీలకంగా ఇరాన్ ఆస్తులు. తమ ఆస్తులు తమకిచ్చేయాలని డిమాండ్. కొన్నేళ్లుగా స్తంభించిన ఇరాన్ ఆస్తులు. ఇరాన్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? అసలు ఇరాన్ ఆస్తులు ఎందుకు స్తంభించాయి? స్తంభించిపోయిన ఆస్తుల విలువ ఎంత? పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తోంది. అక్కడ పేలే ప్రతి బాంబ్ ప్రపంచ దేశాల గుండెల్లో రీసౌండ్ ఇస్తోంది. హార్మోజ్ క్లోజ్ కావడం, రవాణా నిలిచిపోవడంతో చమురు సంక్షోభంతో పాటు చాలా దేశాలు ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వేళ అమెరికా ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరగబోయే రెండో దఫా శాంతి చర్చలు కీలకంగా మారాయి. మీటింగ్కు సిద్ధమవుతున్న వేళ ఇరాన్ ముందు అమెరికా 2 షరతులు పెట్టగా, యుద్ధం ఆపాలంటే తమ 10 కండిషన్స్ అంగీకరించి తీరాల్సిందేనని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం ఆ 10 షరతుల్లో కీలకమైనది. రెండో దఫా చర్చల్లో తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పట్టుబట్టే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తుల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 9,32,000 కోట్లకు పైగా ఇరాన్ ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాల నిర్ణయాలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటూ వస్తోంది. 1979లో మొదటిసారి ఆ ఆంక్షల పర్వం మొదలైంది. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో 50 మందికి పైగా అమెరికా ఎంబసీ సిబ్బంది, పౌరులను ఇరాన్ రెవల్యూషనరీ నాయకులు బందీలుగా చేసుకున్నారు. దీనిపై తీవ్రంగా ఫైర్ అయిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేసి బందీల విడుదల కోసం ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తరువాత అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంలతో ఈ ఆంక్షల తీవ్రత పెరుగుతూ వచ్చింది. దీంతో చమురు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులపై వచ్చిన ఆదాయాన్ని ఇరాన్ ఉపయోగించుకోకుండా అయింది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, భారత్, జపాన్, ఇరాక్ సహా డజనుకు పైగా దేశాల్లో ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. యుద్ధం ఆపాలంటే వీటిని రిలీజ్ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. నిజానికి అమెరికాతో మొదటి దఫా చర్చలు మొదలు కావడానికి ముందు నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 సార్లకు పైగా ఈ విషయాన్ని ప్రస్తావించింది, వినిపించింది. అంటే ఈ విషయంలో ఇరాన్ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రీజ్ అయిన మొత్తం ఆస్తుల విలువ ఇరాన్ జీడీపీలో 4వ వంతుకు సమానం అనే చర్చ జరుగుతోంది. చైనాలో 1,86,000 కోట్లు, భారత్లో 65,000 కోట్లు, ఇరాక్లో 56,000 కోట్లు, అమెరికాలో 16,600 కోట్లు, జపాన్లో 14,000 కోట్లు, లగ్జంబర్గ్లో 14,000 కోట్ల ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ఖతార్ దగ్గర ఉన్న $6 బిలియన్ ఇరాన్కు చెల్లించేందుకు దక్షిణ కొరియాకు తరలించారు. అయితే 2023లో అక్కడ ఆస్తుల్ని అమెరికా ఫ్రీజ్ చేసింది. ఇరాన్ మీద చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు నేరుగా ఆంక్షలు విధించకపోయినా అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల భయంతో ఇరాన్ నిధులను ఆ దేశానికి బదిలీ చేయడం లేదు. ముడి చమురు, సహజ వాయువు విక్రయాలతో ఏటా ఇరాన్ భారీగానే సంపాదిస్తోంది. ఈ సంపాదన కంటే విదేశాల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తుల విలువే 3 రెట్లు ఎక్కువగా ఉంటుందనే లెక్కలు వినిపిస్తున్నాయి. 9 లక్షల కోట్లు స్తంభింపజేశారనే ప్రచారం జరుగుతున్నా 1979 నుంచి, అంటే గత 47 ఏళ్లుగా విదేశాల్లో ఫ్రీజ్ దశలో ఉన్న ఇరాన్ ఆస్తుల విలువ
ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఇంకా చాలా రెట్లు ఎక్కువగానే ఉంటుందనేది నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండో దఫా శాంతి చర్చల వేళ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వీటిని క్లియర్ చేయాలనే డిమాండ్ను ఇరాన్ గట్టిగా వినిపించడం ఖాయం. ఈ చర్చల్లో ఇదే కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఆస్తుల వ్యవహారం తేలితేనే యుద్ధం నెక్స్ట్ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి ఇప్పుడు ప్రపంచానికి అవసరం. దీంతో ఇప్పుడు శాంతి చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఫ్రీజ్ అయిన ఆస్తులు రిలీజ్ అయితేనే ఇరాన్ శాంతి దిశగా ఓ అడుగు వేసే అవకాశాలున్నాయి. దీంతో ఏం జరగబోతుందనే టెన్షన్ కనిపిస్తోంది. అసలు విదేశాల్లో ఇరాన్ ఆస్తులు ఎందుకున్నాయి? వీటిని అమెరికా రిలీజ్ చేస్తుందా? ఇవి క్లియర్ కావడం ఇరాన్కి ఎందుకు అంత అవసరం? ఇస్లామాబాద్ చర్చలపై ప్రపంచం ఆసక్తి. ఇరాన్ డిమాండ్లు అమెరికా అంగీకరిస్తుందా? ఇరాన్ ఆస్తులను అమెరికా ఇచ్చేస్తుందా? ఫ్రీజ్ అయిన ఆస్తులు ఇరాన్కు ఎంత అవసరం? విదేశాల్లో ఇరాన్కు ఆస్తులు ఎక్కడివి? అమెరికా దాని మిత్ర దేశాలు విధించిన ఆంక్షలతో ఇరాన్ చాలా కాలంగా ఆర్థికంగా బలహీనమైంది. అయితే ఇప్పుడు రెండో విడత శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ చిరకాలంగా కోరుతున్న డిమాండ్లు తెరపైకొచ్చినట్లయింది. అయితే విదేశాల్లో ఇరాన్కు ఆస్తులెక్కడివి? వాటిని ఎలా ఫ్రీజ్ చేశారనే చర్చ తెర మీదకొస్తోంది. ఇరాన్లో చమురు, సహజ వాయువు నిల్వలు భారీగా ఉన్నాయి. వీటితో ఆ దేశం పెద్ద ఎత్తున అంతర్జాతీయ వాణిజ్యం చేస్తోంది. ఇరాన్ చాలా దశాబ్దాలుగా తన ముడి చమురును చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా దేశాలకు విక్రయించింది. ఈ దేశాలు చమురు కొన్నప్పుడు ఆ డబ్బును ఇరాన్కు చెల్లించాలి. అయితే అమెరికా ఆంక్షల కారణంగా ఆయా దేశాల బ్యాంకులు ఆ సొమ్మును ఇరాన్కు ట్రాన్స్ఫర్ చేయలేకపోయాయి. దీంతో ఆ డబ్బు ఆయా దేశాల్లోని బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోయింది. ఆర్థిక స్థిరత్వం కోసం డాలర్లు, యూరోల లాంటి ఫారిన్ కరెన్సీని ఏ దేశమైనా సరే విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటుంది. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ కూడా తన నిధులను యూరోపియన్, ఆసియా దేశాల బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. అమెరికా, EU, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినప్పుడు ఆ బ్యాంకులు ఇరాన్ ప్రభుత్వ ఖాతాలను ఫ్రీజ్ చేశాయి. 1979 ఇరాన్ విప్లవానికి ముందు అప్పటి రాజు పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు. ఆ టైంలో ఇరాన్ ప్రభుత్వం న్యూయార్క్ లాంటి నగరాల్లో రిచ్ బిల్డింగ్లు, ల్యాండ్లు కొనుగోలు చేసింది. అమెరికా నుంచి యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనడానికి ముందస్తుగా బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లించింది. అయితే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చిన తరువాత అమెరికా ఆ ఆయుధాలను తిరిగి ఇవ్వలేదు. వాటిని ఫ్రీజ్ చేసింది. వీటితో పాటు చాలా విదేశీ కంపెనీల్లో ఇరాన్ ప్రభుత్వానికి వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఆ పెట్టుబడులపై లాభాలు, డివిడెండ్లు ఫ్రీజ్ అయ్యాయి. నిజానికి అమెరికాతో మొదటి దఫా చర్చలు స్టార్ట్ కావడానికి ముందు రోజే విదేశాల్లో ఫ్రీజ్ అయిన తమ నిధులన్నీ విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అయితే ఆ తరువాత రోజే శాంతి చర్చలు మొదలు కావడంతో ఇరాన్ డిమాండ్లకు అమెరికా అంగీకారం తెలిపిందనే ప్రచారం జరిగింది. అయితే వాటిని ఖండిస్తూ వైట్ హౌస్ ప్రకటన రిలీజ్ చేసింది. మరిప్పుడు రెండో దఫా చర్చలకు రంగం సిద్ధమవుతోంది. తమ నిధులను అన్ఫ్రీజ్ చేయాలని ఇప్పుడు కూడా ఇరాన్ కోరే అవకాశాలు ఉన్నాయి. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ అణ్వస్త్ర మిస్సైల్ తయారీ కార్యక్రమాలపై ఆగ్రహంతో ఉన్న అమెరికా లక్షల కోట్ల నిధులను ఇరాన్ చేతిలో పెట్టేందుకు సిద్ధమవుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. భారీ నిధులు చేతికి చిక్కితే అణ్వస్త్ర మిస్సైల్ కార్యక్రమాలను ఇరాన్ మరింత వేగంగా చేస్తుందనే ఆందోళన అగ్రరాజ్యంలో ఏర్పడే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా రకరకాల ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. అమెరికా, ఐక్యరాజ్య సమితి, EU విధించిన ఆంక్షలు ఇరాన్ కరెన్సీ విలువను పూర్తిగా పతనం చేశాయి. ఆ ఆంక్షలకు తోడు ఇప్పుడు యుద్ధంతో ఆ దేశం మరింత అతలాకుతలమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రీజ్ అయిన ఆస్తులు క్లియర్ అయితే చాలా రకాలుగా ఉపయోగం. వీటితో తమ రిఫైనరీలు, చమురు ప్రాసెసింగ్ కేంద్రాలను, ఇతర ఫ్యాక్టరీలను ఆధునీకరించుకునే ఛాన్స్ ఉంటుంది. కొత్త టెక్నాలజీలతో వాటిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం పెరగకుండా చర్యలను చేపట్టవచ్చు. దేశ కరెన్సీ విలువ పడిపోకుండా, అది భారీ హెచ్చుతగ్గులకు గురి కాకుండా ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు
ఆ లక్షల కోట్ల నిధులు పనికొస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.